గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ ఈ సంస్థ పెద్దలకి మొదలు నమస్కారం, నా యొక్క శుభాకాంక్షలు. గాంధీ గారు దేశ స్వతంత్రం కొరకు ఎంతైతే తపనతో స్వతంత్రం సంపాదించాలి, మన దేశంలో ఉండబడే సంపదని అందరికీ అందించాలనే లక్ష్యంతో ఏదైతే పోరాటం చేసి సాధించారో, వారు మళ్ళీ ఈ దేశంలో ఉండబడే వ్యవసాయం పైన మనిషి జీవితానికి ముడిపడిన ఆ యొక్క విధానాన్ని సమానంగా మన ప్రజలకు తెలియజెప్పినారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మహాత్మా గాంధీ గారు పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతంలో ఉండబడే ప్రజలకి అన్ని వసతులని వారికి అందించి గ్రామాల్ని అభివృద్ధి చేయాలి, ఈ దేశంలో ప్రజలందరికీ 3 పూటల భోజనం, ఆరోగ్యకరమైన భోజనం అందించాలి అంటే ఆ గ్రామాల్లో ఉండబడే వాళ్ళకి పూర్తి స్థాయిలో మన యొక్క ప్రభుత్వాలు సహకారం చేసి ముందుకు పోవాలని చెప్పి పిలుపును ఇచ్చి, ఈరోజు మనం అంటూ ఉన్నాం ఆర్గానిక్ ఫుడ్ అని. ఈరోజు మనం అంటూ ఉన్నాం, వారు 100 సంవత్సరాల పూర్వమే ఆర్గానిక్ అంటే ఏమి రసాయనిక పదార్థాలు వాడకుండా ప్రకృతిని ఏదైతే వచ్చే ఆ యొక్క పంటల్ని పండించి అందించాలనే ఆ యొక్క లక్ష్యంతో వారు ముందుకు సాగినారు. ఇప్పుడు మన వారు చెప్పినారు, ఏదైతే మనిషికి తిండికి మరి ఏదైతే కూర వండుకుంటాం, అన్నంతో పాటు కూర వండుకోవడానికి నూనె కావాలి. ఆ నూనె ఏ విధంగా తయారు చేసుకోవాలి? ఇప్పుడు ఆయిల్ మిల్స్తో కాకుండా గ్రామాల్లో ఒక ఎద్దుతో గానుగను నడిపించి ఆ గాను ద్వారా వచ్చే ఆ యొక్క నూనెను వాడితే ఆరోగ్యమైన నూనె, అందులో ఉండబడే పోషక, అందులో ఉండబడే అన్నీ కూడా ఎవాపరేట్ కాకుండా, ఆవిరి కాకుండా ఉండే కొరకు ఆ యొక్క సాధనం, ఆ యొక్క ఎద్దుతో నడిచే ఆ యొక్క గానుగ సాధనాన్ని ఉపయోగించి రుబ్బురాల్లో ఏదైతే క్లాక్ గడియారం ముళ్ళు లెక్క, ఇప్పుడు చెప్పిన రాజేంద్ర గారు, గడియారం ముళ్ళు లెక్క తిరిగితే దాంట్లో ఉండేబడే గుణాలు ఎవాపరేట్ కాకుండా, గాలి ఆవిరి కాకుండా ఆ యొక్క గుణమంతా కూడా దాంట్లో ఉంటుంది. ఎప్పుడు ఉన్నది? గానుగతో, ఎద్దు గానుగతో తిప్పినప్పుడే ఉంటుంది. దీన్ని వాడుకోమని చెప్పి ఆ రోజు చెప్పినాడు. ఇది ఇప్పుడు ఏం చేస్తున్నారు? గానుగ అంటే 2 లక్షలు పెడితే ఓ మిషన్ వస్తూ ఉంది, ఇది గానుగ కదా అని. అంటే ఆ గానుగకి ఈ గానుగకి అది కుదరదు. అది వేరు, ఇది వేరు. అంటే నేచురల్గా తయారే గానుగ గాంధీ గారు చెప్పింది ఎద్దు గానుగ. అంటే వాటితో పాటు రసాయన ఏదైతే మరి ఎరువులు వాడకుండా, మరి ఏదైతే పంట పండించే కొరకు ఆవు మూత్రం, ఆవు పేడ, ఇప్పుడు మనం అంటా ఉన్నాం ఆవు పేడ, ఆవు మూత్రం అంటే 100 సంవత్సరాల పూర్వమే వారు చెప్పినారు. కాబట్టి ఇవన్నీ కూడా మరుగులో పడిపోయినాయి. ఇవన్నీ రోగాల ఏదైతే బాధతో లక్షల రూపాయలు ఈరోజు ప్రతి మనిషిపై కార్పొరేట్ స్థాయిలో ఉండబడే ఆసుపత్రిలో పోతే చెయ్యి ముట్టుకుంటే 5 లక్షలు, 2 రోజులుంటే 10 లక్షలు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ యొక్క ట్రస్ట్ నుంచి గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ అనే ఏదైతే ఆ రోజు ఏర్పాటు చేసిన దాంట్లో వీళ్ళంతా సభ్యులు ఉండి వీళ్ళు గుర్తు చేయడానికి బయలుదేరినారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇవన్నీ గతంలోనే 100 సంవత్సరాల పూర్వమే మహాత్మా గాంధీ గారు ఇవన్నీ కూడా మరి 100 పేజీలలో అన్ని రకాల వాటిపైన వారు మొత్తం మనకు అందించినారు.
ఏ విధంగా భావితరాలు ఉండాలి, ఏ విధంగా ఈ నియమాలు పాటించాలి, ఇవన్నీ నివారించుకోవాలి. మరి ఏదైతే స్వదేశీ వస్తువులు ముద్దు, విదేశీ వస్తువు వద్దు. ఈరోజు స్వదేశీ వస్తువులను మానేసి విదేశీ వస్తువులతో గాంధీ గారు ఉద్యమం చేసినప్పుడు అమెరికా డాలర్ మన రూపాయికి 6 రూపాయలు, 7 రూపాయలు. ఈరోజు స్వతంత్రం వచ్చింది, మరి పరిజ్ఞానం పెరిగింది, శాస్త్రం పెరిగింది. మరి మన డాలరు రూపాయికి మన 80 రూపాయలు. అంటే ఇంత మన పెరిగినా కూడా మహాత్మా గాంధీ కలలుగన్న ఈ దేశంలో మరి ఇవన్నీ కూడా పెరగలేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ మహాత్మా గాంధీ గారు ఆ రోజు స్వతంత్రానికి బీజం పోసి ఉద్యమం ఏ విధంగానైతే ఆ రోజు బయలుదేరినారో మళ్ళీ ఇది మేము సాధిస్తాం. ఇప్పుడు ఉండబడే కలుషితమైన ఈ యొక్క పొల్యూటెడ్ ఏదైతే వాతావరణాన్ని పూర్తి స్థాయిలో ఆక్సిజన్ అందించి రసాయన ఏదైతే పదార్థాలతో పండించే పంటలు నివారించి మళ్ళీ ఆర్గానిక్ ఫుడ్ను అందించి ఆరోగ్యమైన ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని తయారు చేసే కొరకు బయలుదేరినారు. కాబట్టి తప్పకుండా వారికి పూర్తిగా శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీగా సంపూర్ణ సహకారం అందించి వారి యొక్క సలహాన్ని నేను కూడా పాటించి 10 మందికి తయారు చేసి ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్కారం.